పొద్దున్న ఎవడబ్బా తలుపు కొట్టేది ఇంటివాడు రైంటాడు చంపేస్తాను కొడుకుని చెయ్యండి రాసాయంగా ఎవడో కనపడుతుందండి రూమ్ లో ఎంతమంది ఉంటారా 4 ఉంటాం సార్ మీరుంటే 5 ఉంటాం ఏంటి చటారా పగిలిపోతుంది రామరాజు గారు ఎక్కడరా బొజ్జున్నాడు సార్ లేపో లేపేస్తారు రామరాజు లేకరా లేకు ఎస్ఐ గారు వచ్చారు నీకోసం చెప్పండి సార్ ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావంట ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్ హలో ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు వార్నింగ్ ఇచ్చి వదిలేమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు ఏంట్రా సౌండ్స్ ఫిగరా మా కాముడు సార్ కాముడా నాకు అలా అనిపించట్లేదే అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది కాదు సార్ పాపం సార్ కష్టపడి కొట్టుకుంటున్నాడా ఏంటది వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్ మీరు బయట కనిపెట్టారు సార్ ఇప్పుడు చూడు ఈ సెన్సే మార్చేస్తా నువ్వు అసలు మనిషివేనరా బయటిరా దరిద్రుడు మల బతకమా ఏం కంగారు లేదులే జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడు చూపించుకో మీకు సేమ్ ప్రాబ్లమా సార్ ఏమ్మా స్వామి వివేకానందలాగా నీతి కబుర్లు చెప్పడం కాదు ఆచరించి చూపించాలి ఇంకోసారి నేను వస్తే బాగుండదు జాగ్రత్త వెళ్ళిపోయాడ్రా బాబు అమ్మాయ్యా ఒరే బావా నువ్వు అమ్మాయి నడిపిస్తున్నావా లేదురా ప్రేమిస్తున్నాను రే ఈ రోజుల్లో ప్రేమించడం అంటే కామించడమేరా అది ప్రేమ వేరు తెలియని వాళ్ళు చేసే పనిరా అవునరా మామ మన కామేష్ గారు చెప్పింది నిజమేరా మనం కళ్ళతో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం వాళ్ళు సెలవుతున్నారు అబ్బాయిని లైన్ పెడతారా నీచిగా మాట్లాడకండి రా రే వాళ్ళు చెప్పేది నిజమేరా రాత్రిలో సెల్ ఫోన్ తో పరిచయమే మార్నింగ్ పార్క్ లో మీటే సాయంత్రం షాపింగ్ చేసేంత వరకు తెలియదురా అది అన్న అంటుందని రాయ్ మీలాంటి నీచమైన వాళ్ళని నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది నేను ప్రేమించిన అలాంటిది కాదు రే ఇప్పుడు నీది ఎల్కేజీ లవరా ఇలాగే ఉంటుంది పిహెచ్డికి వచ్చిందో తెలుస్తుంది మనకి మిగిలేది పువ్వు బీరకాయ అని రాయ్ ప్రపంచంలో అమ్మాయిలందరూ అనుమానించుకుంటూ పోతే అమ్మని ఎక్కడి చెల్లని అనుమానించాలి అప్పుడు మనకి చివరికి మిగిలేది ఆ బీరకాయరా రే నా క్యాలిక్యులేషన్ ప్రకారం ప్రతి అమ్మాయికి 3 అబ్బాయిలు ప్రతి అబ్బాయికి 4 అమ్మాయిలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు నచ్చిన వాడు దొరకగానే ఒకరోజు సాయంత్రం వచ్చి ఇంట్లో వాళ్ళు పెళ్లి నిశ్చయించారు సారీరా ఇదిగో నీ సిమ్ అని ఖర్చు పిచ్చిపోతారు ఇంకా మనం నమ్మకపోతే ఒక డమ్మీ పెళ్లి కార్డు తయారు చేసి పలానా ఏలూరు రాజుతో పెళ్లి అని ఊరు వదిలి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళలో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా ఉండే ఉంటుంది వెళ్ళి చెక్ చేసుకో